నమస్తే సార్, నా పేరు యశోదా లక్ష్మి. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా ఉన్నాను సార్. నేను ఇక్కడ ప్రిన్సిపల్ వీరపనేనిగూడెం నుంచి బెస్ట్ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యాను. ప్రమోషన్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా వెళ్ళాను సార్. ఈ సింగపూర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ నాకు బాగా నచ్చిన దాంట్లోనే సార్ 5 పాయింట్స్ సార్. ఫస్ట్ వన్ ఇస్ కాంక్రీట్ పిక్టోరల్ అబ్స్ట్రాక్ట్ అని ఉంది సార్. అది ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో పిల్లలకి ఫస్ట్ వాళ్ళు లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ దాన్ని విజువల్గా ఐదర్ పిక్చర్స్ కానీ మోడల్స్ కానీ డిజిటలైజేషన్ చూసి దెన్ అబ్స్ట్రాక్ట్కి వస్తున్నారు. అంటే లైక్ ఫార్ములాస్ ఆర్ న్యూమరికల్స్ వాట్ ఎవర్ మే బీ దట్ మ్యాథ్స్ ఆర్ సైన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ సార్. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ క్లాస్లోని అక్కడ మనకి సింగపూర్లో 3 కేటగిరీస్గా పిల్లలు డివైడ్ చేస్తున్నారు. హైయర్ అచీవర్స్, HA, మీడియం అచీవర్స్, లోవర్ అచీవర్స్. సో వీళ్ళకి సేమ్ క్లాస్ రూమ్లోనే డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే ఆల్ కెన్ ఎట్ ఏ టైమ్ ఇన్వాల్వ్ ఇన్ ద లెసన్. సో ఎవరు కూడా అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, డల్గా ఉండేవాళ్ళు నెగ్లెక్ట్ చేయబడతారు. అలా కాకుండా యాక్టివిటీస్ అన్నది 3 బేసెస్లో ప్లాన్ చేసుకుంటే దెన్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ విల్ బి ఎంగేజ్డ్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ సార్. దెన్ థర్డ్ వన్ ఈజ్ స్టడీ ప్లాన్స్. టీచర్స్ లైక్ మనకి ఇప్పుడు క్లస్టర్స్ ఉన్నాయి కదా సార్, సేమ్ ఇన్ దాట్ వే ఓన్లీ ఇట్ ఈస్ లైక్ సబ్జెక్ట్ టీచర్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అని ఉండి వాళ్ళు హెచ్ఓడీస్ ఒక లెసన్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బెటర్గా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు చెప్పి, అంటే గ్రూప్ ఆఫ్ ద టీచర్స్ లైక్ వాళ్ళకి జోన్స్ ఉన్నాయి సార్, Zone 1, Zone 2 అని ఉన్నాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, 4 zones. So teachers will be meeting. Singapore మొత్తం 4 zones. Yes sir. Okay. Yes sir. So they meet and they discuss subject wise discussions జరుగుతున్నాయి. బెస్ట్ అంటే HODs will explain బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఏం చేశారు అన్నది లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా టీచర్స్ కూడా అది డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సొల్యూషన్స్ కూడా ఆ మీటింగ్స్ లో దే ఆర్ ఫైండింగ్ అవుట్. సో దాన్ని ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అనేది దే ఆర్ డిస్కసింగ్ సార్. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. హౌ ఆఫెన్ డు దే మీట్ అమ్మా? Sir, they said once in a month. Yes, sir. Yes, sir. Yes, sir. So another one is higher order thinking skills. We say HODs antam kada sir. So వాళ్ళకి లెసన్ లోనే దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని అంటే క్రిటికల్ థింకింగ్ వచ్చేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్ అని అడగకుండా ఇఫ్ సెల్ వాల్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సెల్ వాట్ విల్ హ్యాపెన్. సో they are allowing the students to think and to apply that. Whatever they have learned, they have to apply that. So critical thinking పెంచేదానికి ఇది higher order thinking question skills అన్నది ఉంది సార్. Then competency based assessment, giving them projects, assignments, presentations and దానికి rubrics పెట్టుకుని like టీమ్ 5 members ఇచ్చి అందులో మాతో ఒక యాక్టివిటీ చేశారు సార్. ఇన్ దాట్ 2 people will be presenters and one person will be the leader, one person will be the note taker and one person will be the timekeeper. So ఈ presentation అయినప్పుడు they present the topic. వాళ్ళకి 3 questions, ఒక 3 topics ఒక first presenter and next 3 topics second presenter will tell after discussing in the group, and like that 4 groups in the class will be there. Then this presenter 1 and presenter 2 have to go to the other groups and they have to check how they are making that and how this can be better. సో ఇలా చేసి మళ్ళీ అందరూ కలిసి ప్రెజెంట్ చేయటం. సో మంచి ఫెసిలిటేషన్ స్కిల్స్ అనేది మాతో చేయించారు సార్. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎక్కడా కూడా ఆన్సర్ రాంగ్ చెప్పారని చెప్పట్లేదు సార్. దే ఆర్ మేకింగ్ అస్ రియలైజ్ వేర్ వీ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. సో మిస్టేక్ ఎప్పుడు చేస్తామంటే టాపిక్ అర్థం కాకపోతే దాని అది ఎక్కడ దానికి క్వశ్చన్స్ వేస్తున్నారు, ప్రోబింగ్ క్వశ్చన్స్. సో విత్ దట్ దే ఆర్ గెటింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ us. So this type of skills to be implemented in our Andhra Pradesh. It is happening, but in a structured way. If we done, sir, it will be better, sir. And thank you, sir, for this opportunity. I may go to Singapore, but nenu professional growth నాకు వచ్చుండేది కాదు sir. Never expected in my life that this will be a gift of a best teacher గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ అవకాశం వస్తుంది అన్నది. So lifelong experience I got from this experience. I'll implement that in my district. I'll see that, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you, ma.